హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగాన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఉద్యోగ విద్యా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఇక్కడ కనుక ముఖ్యమైన ఆర్టికల్స్ కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త, కోర్టు కేసులు వివాదాలకు తావుండద్దు, అదేవిధంగా గ్రూప్ 2, 3 పై సస్పెన్స్, నేడు టీఎస్ ఎఫ్సెట్ నోటిఫికేషన్ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ, నేడు ఎఫ్సెట్ నోటిఫికేషన్ విడుదల, రిటైర్డ్ ఆఫీసర్లు అవుట్, అదేవిధంగా టీచర్ అభ్యర్థుల కోసం మరోసారి టెట్ అంటూ మరొక ఆర్టికల్ అండి. 26 నుంచి ఎఫ్సెట్ అప్లికేషన్లు అంటూ చిన్న ఆర్టికల్ రావడం జరిగింది. టెట్ మార్కులు అప్లోడ్ చేయాలంటూ ఇంకోటి, కోచింగ్ మాఫియా కోసమే గ్రూప్ 1 రద్దు చేశారంటూ మరొకటి, నోటిఫికేషన్లు రద్దు, రేవంత్ కుట్రే, ఇదంతా మనకు శిక్షణ సెంటర్లు, కోచింగ్ సెంటర్ల యొక్క మాఫియా అంటున్నారు. సో మార్చ్ 13 నుంచి ఫైర్మెన్కు శిక్షణ, 2 దశల్లో కానిస్టేబుల్ల శిక్షణ అంటూ ఇక్కడ ఒక వార్త, 1600 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయాల్సిందే అంటూ కృష్ణయ్య ఇక్కడ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకునే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త, కోర్టు కేసులు వివాదాలకు తావుండద్దు, టీఎస్పీఎస్సీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, జాబ్ క్యాలెండర్కు త్వరలో రూపకల్పన, ఖాళీలపై గోప్యత అవసరం లేదని స్పష్టం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీలో జాగ్రత్తగా ఉండాలని టీఎస్పీఎస్సీ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే మనకు గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి యొక్క అవకతవకలు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఏర్పడకుండా ఉండడానికి పకడ్బందీగా మనకు ప్రణాళిక అయితే చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ తరహా అధికారులతో భేటీ అయ్యి కూడా సో అటువంటి ప్రణాళికతో కూడినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధానాన్ని త్వరలో యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు, అదేవిధంగా ఇక్కడ ఖాళీలపై గోప్యత లేకుండా, అంటే మనకు ఏది కూడా దాచకుండా ప్రతిదీ కూడా బహిర్గంగా మాట్లాడి ఏదున్నా కూడా మనకు జీవో మనకి ఇక్కడ రిలీజ్ చేసినటువంటి ఏమంటున్నారు నోటిఫికేషన్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పక్కడబందీగా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఖాళీలే కానీ, ఎడిట్ ఆప్షనే కానీ, సిలబసే కానీ, సో ఎవ్రీథింగ్ అందులో మెన్షన్ చేయడం ఉన్న, రిజర్వేషన్ సంబంధించి కానీ, సో ఏజ్ రిలాక్సేషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా. సో మనకు నెక్స్ట్ కోర్టు కేసులు అట్లాంటి వాటికి తావు ఉండకుండా సో ఎవ్రీథింగ్ అనేది మనకు ఇక్కడ ఉద్యోగాల భర్తీలో జాగ్రత్తగా ఉండడం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టుగా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్, ఎన్నికల్లో ప్రకటించిన విధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తున్నది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు అనుగుణంగా వాటికి కొత్త పోస్టులను చేర్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తున్నది. పోలీస్, టీచర్, గురుకుల పోస్టుల భర్తీతో పాటు ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ 2, 3, 4 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టులకు తీయడంతో పాటు వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు అందాయి. దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులకు కొత్త ప్రభుత్వం క్రియేట్ చేయాలని భావిస్తుంది. ఏటా రిటైర్మెంట్ అవుతున్న కొద్దీ వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ డైరెక్టర్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నది. సో ఇది 2 లక్షల ఉద్యోగాలని అంటే మనకు వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టులతో పాటు కూడా మరిన్ని ప్రతిపాదనలు చేర్చి మరి ఏపీ తరహాలో లాగా గ్రామ వాలంటీర్ లాగా పోస్టులను అయితే భర్తీ చేస్తే ఊరికొక గ్రామ వాలంటీర్ అవసరం ఉంటుంది. సో అప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పరచుకున్న తర్వాత ఒక ఊరిని 4-5 గ్రామాలు కూడా చేయడం జరిగింది. అంటే తండాలను కూడా గ్రామ పంచాయతీలను చేయడం. సో ప్రతి తండాకు గ్రామ పంచాయతీ ఎక్కడుందో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వాలంటీర్ అవసరం ఉంటుంది. సో అప్పుడు ఎన్ని జాబ్స్ ఉంటుండే మీరే లెక్కేయండి. సో ఈ విధంగా అయితే ఉండబోతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 2, 3 పై సస్పెన్స్, స్పష్టతనివ్వని టీఎస్పీఎస్సీ, గ్రూప్ 2లో మరిన్ని కొత్త పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్లకు ఛాన్స్, దీంతో ఆలస్యం కానున్న ప్రక్రియ, ఖరారు కాని గ్రూప్ 3 పరీక్ష తేదీలు. నేడు టీఎస్ ఎఫ్సెట్ నోటిఫికేషన్ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ, నేడు టీఎస్ ఎఫ్సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ డిన్ కుమార్ ప్రకటించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కొరకు టీఎస్ ఎఫ్సెట్ను జేఎన్టీయూ
హెచ్ నిర్వహిస్తుంది. బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసి 26వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించనున్నారు. సో రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ మధ్యలో విద్యార్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన తేదీలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ₹250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 9 నుంచి 9 వరకు ₹500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సో 2500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకు, 5000 ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్ కట్గా. సో దానికి సంబంధించి ఈరోజు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది అని ముందు దినపత్రికలు ఇవ్వడం జరిగింది. మే 11, 12 తేదీలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించినారు. ఈ ప్రవేశ పరీక్షలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కు సంబంధించిన 100% సిలబస్ టీఎస్ ఎఫ్సెట్ను నిర్వహించనున్నారు. సో అదేవిధంగా నేడు ఎఫ్సెట్ నోటిఫికేషన్ విడుదల అంటూ మరొక ఆర్టికల్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, పూర్తి షెడ్యూల్ ఇలా ఎంత లేట్ ఫీ తోటి ఎప్పటి వరకు గడువు ఉంది, అదేవిధంగా పరీక్ష తేదీలు ఎప్పుడు ఉన్నాయి, సో ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కండక్ట్ చేస్తారు, టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది, టైమింగ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్. రిటైర్డ్ ఆఫీసర్లు అవుట్, డ్యూటీల నుంచి రిలీవ్ కావాలని సర్కార్ ఆదేశాలు, నేడో రేపు ఉత్తర్వులు. సో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్లు రిలీవ్ కావాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మంగళవారం జీఏడీ నుంచి పలువురు అధికారులు ఫోన్లు వెళ్ళినట్టు సమాచారం. ఫోన్లు వచ్చిన అధికారులు రిలీవ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటికే ఇరిగేషన్తో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పలువురు అధికారులు రిలీవ్ అయ్యారు. విద్యుత్ శాఖలో రిటైర్ అయిన డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారిని ప్రభుత్వం తొలగించింది. సో అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1050 మంది రిటైర్ అధికారులు కన్సల్టెంట్లుగా పనిచేస్తున్నారు. అందరినీ రిలీవ్ చేయాల్సిందే అని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి వీరంతా ఉన్నత స్థాయిలో కొనసాగుతుండడం వల్ల చాలామంది అధికారుల ప్రమోషన్లో రాకుండా రిటైర్డ్ అయ్యారని చెబుతున్నారు. దీంతో పాటు రిటైర్ అయిన అధికారులపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై కూడా కొత్త ప్రభుత్వం విచారణ జరిపించాలంటున్నారు. సో ఇక్కడ టీచర్లు అభ్యర్థుల కోసం మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ కసరత్తు. గతంలో ప్రకటించిన 5089 పోస్టులతో పాటు కొత్తగా గుర్తించిన సుమారు 7000 టీచర్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించనున్నట్లు నేపథ్యంలో మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు టెట్ పాస్ కాని వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని యోచిస్తుంది. మరోవైపు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాల్సిందే, టెట్ ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన కూడా ఉంది. దీంతో ఉపాధ్యాయులు పదోన్నతుల సమస్యను కూడా టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంతవరకు పరిష్కరించవచ్చని భావిస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేదు. టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్కు సైతం విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే డిఎస్సి టెట్ నోటిఫికేషన్లు వరుసగా వెలువడే అవకాశం. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఈ ఫిబ్రవరిలోనే ఖచ్చితంగా మనకు డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళైతే ప్రిపరేషన్ అయితే ఆపకండి, కంటిన్యూ చేయండి. సో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అయ్యేది దానికంటే ముందు నుంచే ప్రిపేర్ అవ్వడం బెస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 26 నుంచి ఎఫ్సెట్ అప్లికేషన్లు. ఈ నెల 26 నుంచి తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నదని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దిన్ కుమార్ బుధవారం ఎఫ్సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. సో ఇక్కడ పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే eapcet.tschc.ac.in వెబ్సైట్లో పెడతామని అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చని చెప్పారు. టెట్ మార్కులు అప్లోడ్ చేయాలి. గురుకుల విద్యా సంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తక్షణమే టెట్ మార్కులు అప్లోడ్ చేయాలని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా బోర్డు వెబ్సైట్ ద్వారా అభ్యర్థుల లాగిన్ అయి మార్కులు అప్లోడ్ చేయాలని సూచించారు. 1:2 ప్రాథమిక ఎంపిక జాబితాలో టెట్ మార్కులు కీలకమని పేర్కొన్నారు. సో ఇక్కడ కోచింగ్ మాఫియా కోసమే గ్రూప్ 1 మొత్తం పోస్టులు మేమే
ఇచ్చామని చెప్పుకునేందుకు కొత్త నోటిఫికేషన్. మళ్ళీ కోచింగ్ సెంటర్లకు నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ ఏమాయ, కోదండరాం నోరెందుకు మెదపడం లేదు, బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్. సో కోచింగ్ సెంటర్లు మళ్ళీ వాళ్ళు జేబు నింపుకుంటున్నారా? దానికంటే ఆల్రెడీ ఫెయిల్ అయిపోయారు బీఆర్ఎస్. ఎందుకంటే ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేని పరిస్థితి ఉంది. సో మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి మేము ఇచ్చా నోటిఫికేషన్ ఎవరిస్తే నోటిఫికేషన్లు మీరు 500 పోస్టులు ఇస్తే వాళ్ళు 563 పోస్టులు ఇస్తున్నారు. సో మరిన్ని యాడ్ చేస్తున్నారు. మరి అప్పుడు ఏమైంది? రిటైర్మెంట్ అయ్యేటోళ్ళు రిటైర్మెంట్ ఆపి వాళ్ళకి ఏం చేశారు మీరు? మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు? ఎవరైతే ప్రమోషన్కు బదిలీ అవుతున్నారో వాళ్ళు నష్టపోతున్నారు. సో ఇది ఒకరు చేయడం వల్ల చాలా మందికి అన్యాయం జరిగింది. సో ఇటువంటి తరహాలో అన్యాయం జరగద్దనే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేసేది. సో మీరు 100 చెప్తారండి అని వినే ఓపిక కూడా ఏ నిరుద్యోగికి కూడా ఇప్పుడైతే లేదు. నోటిఫికేషన్లు రద్దు, రేవంత్ కుట్రే అంటున్నారు. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా, బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ధ్వజం. సో ఇప్పుడు ఇలా అన్నీ చెప్పినా కూడా నిరుద్యోగులు అయితే ఒక్కరు కూడా మీ వెంట వచ్చి సపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడైతే లేదు. మళ్ళీ ఇక ఒకవేళ రావాలి అని అంటే కొనుక్కోవాల్సిందే మీరు నిరుద్యోగులను కూడా. మార్చి 13 నుంచి ఫైర్మెన్కు శిక్షణ. తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అగ్నిమాపక సేవల శాఖలో ఇటీవలే భర్తీ అయిన ఫైర్మెన్ల శిక్షణ మార్చి 13 నుంచి ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల నియామకాల్లో మొత్తం 599 మంది ఫైర్మెన్లు ఎంపిక పూర్తయింది. వీరిలో ఇప్పటికే 499 మంది అభ్యర్థులు మెడికల్ టెస్టులు, స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ కూడా పూర్తవడంతో వారందరికీ శిక్షణ ఇచ్చేందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఇంకో 108 మంది అభ్యర్థులు ఎస్బీ ఎంక్వైరీ, మెడికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 దశల్లో కానిస్టేబుల్ శిక్షణ. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలింగ్ నియామక మండలి టీఎస్ఎల్పీఆర్బీ ద్వారా ఇటీవల ఎంపికైన కానిస్టేబుళ్లకు 2 దశల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రైనింగ్ అడిషనల్ డీజీ అభిలాష బిస్త్ తెలిపారు. పోలీస్ శాఖలోని సివిల్, ఏఆర్, టీఎస్పీఎస్సీ, ఎస్ఏఆర్, సిపిఎల్, ఐటీ, పీటీఓ విభాగాల్లో కలిపి తుది ఎంపిక జాబితా టీఎస్ఎల్పీఆర్బీ నుంచి ఈ నెల 10న పోలీస్ శాఖకు అందినట్లు తెలిపారు. వీరిలో మొదటి దశలో 9333 మంది సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్, ఐటీ, పీటీఓ కానిస్టేబుల్ కేడెట్ల శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు శిక్షణ కేంద్రాల బుధవారం నుంచి ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రెండవ దశలో 4725 మంది టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ కేడెట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 1600 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయాల్సిందని కృష్ణయ్య. ఇక్కడ మరొక వార్త. తెలంగాణలో మొత్తం 1600 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయాలని బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. కేవలం 563 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల్ని మోసం చేయడమే అన్నారు. సో ఆయన మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడు తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పడ్డాక అనేక శాఖల్లో గ్రూప్ 1, 2, 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వీటితో పాటు ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాలను సైతం భర్తీ చేయడం లేదని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలేని ఎందరూ ఉద్యోగ విరమణ చేశారనే సమాచారం కోసం సీనియర్ ఐఏఎస్లతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. వారు నివేదిక ఇవ్వకపోతే తామైనా ఇచ్చేందుకు సిద్ధమని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేయడం జరిగింది. సో ఇవ్వండి ఈరోజు ఎడ్యుకేషనల్ అప్డేట్స్. సో మన అప్డేట్స్ కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.